సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి న్యాయం చేయకుండా కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టిన వారికి న్యాయం చేస్తున్నారని అన్నారు. 20 ఏళ్ల కాంగ్రెస్ లో ఉన్నా కూడా సీఎం కాని వారు చాలా మంది ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన 4 ఏళ్లకే సీఎం అయ్యారని హనుమంతరావు అన్నారు. కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని, తాను సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే టైం ఇవ్వట్లేదన్నారు. తమ మీద గత ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టిందని, వాటిని విత్డ్రా చేయాలని ఆయన అన్నారు. నాకు కూడా అవమానం అనేది నువ్వు ఇవ్వకపోతే కానీ ఎందుకు పెండింగ్ పెడతావు? ఎవరికో అసెంబ్లీ ఓడిపోతారు, పార్లమెంట్ ఓడిపోతారు, వాళ్ళ పేర్లు మొదలు అనౌన్స్ చేస్తావు. ఏదైనా చేసుకో, మాకు మాత్రం అనవసరం. నేను ఎక్కువ చెప్పను, కానీ ఒక్కటే చెప్తా. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు, మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే లాభం పొందినటువంటి వాళ్ళు, వంతులైనటువంటి వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు మన పార్టీలో వస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే గతంలో ఒక జరిగింది, ఏది సుజనా చౌదరి, సీఎం రమేష్, వాళ్ళ మీద కేసులుంటే, ఏది మనీ క్యాష్ కేసుంటే సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు బీజేపీలో ఓంగానే కేసులు క్లోజ్ అయినాయి. నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా అందరినీ పంపించి ఇది కేసీఆర్ డ్రామానా లేకుంటే నిజమా తర్వాత తెలుస్తుంది. అందరూ వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ పంపిస్తున్నారని నాకు డౌట్ వస్తుంది. పోన్రా, మీకు వీధికెళ్ళి ఎవడొచ్చినారని తీసుకోరా. ఇవన్నీ డ్రామాలు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారని ఏం నమ్మిక? అది ఆలోచన చేయమని చెప్పడానికి ఇప్పటికి 17 సార్లు అడిగినా నాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ ప్రెస్ ద్వారా చెప్తుంది. నాకు ఏది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ రావడానికి నా సహాయకృష్ణం కూడా ఉంది. దయచేసి చెప్తున్నా, ఒకటే సైడ్ నాకు అది డేంజర్. 2 పక్కన అయిను భజన పనులు చాలా మంది అయినరు. నీకు భజన చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా భగవంతుడి నీ ఆలోచనలో మార్పు రాని, పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ప్రతి దగ్గర కూడా బాధపడుతున్నారు. ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు సమయమే ఇయ్యవు. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకు సమయం ఇస్తున్నావు. అది కాదండి, వాడు మన దగ్గర రావాలి, కానీ మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం ఏంటండి? నీ పర్సనాలిటీ నువ్వే తగ్గించుకుంటున్నావు అనేది నా ఉద్దేశం. వాళ్ళు నీ దగ్గర రావాలి. ఇవాళ పర్సనాలిటీ, నీది ఒక పర్సనాలిటీ ఉంది ముఖ్యమంత్రిగా. వాళ్ళు నీ దగ్గరకు వచ్చే వాళ్ళు నువ్వే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకు కూడా పదవులు ఇస్తే కార్యకర్త జీర్ణించుకోలేడు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్ప. ఇప్పటికన్నా నీలో మార్పు రావాలని కోరుతున్నా, సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నా. రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు, ఒక బీసీకి ఇవ్వంటున్నాడు.